ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కొత్త జాబ్స్ వస్తాయంటున్నారు కొందరు ప్రముఖులు. భవిష్యత్తులో ఆ జాబ్స్ వస్తాయో రావో చెప్పలేం గానీ ఉన్న ఉద్యోగాలు మాత్రం ఊడిపోతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 16,000 మందిని తొలగించింది. ఇంకా లక్షలాది మందిని ఇంటికి పంపిస్తామని స్పష్టం చేసింది. ఒరాకిల్ 30,000 లే ఆఫ్స్ ప్రకటించింది. 2026లో 6 లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. అసలు జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? జాబ్ మార్కెట్లో కల్లోలం కొనసాగుతోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ సంఖ్యలో లే ఆఫ్స్ ప్రకటించింది. 30,000 లే ఆఫ్స్ టార్గెట్ ను పూర్తి చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో అమెజాన్ 14,000 వైట్ కాలర్ జాబ్స్ ను తీసేసింది. తాజాగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఉద్యోగుల సంఖ్య అవసరానికి మించి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హెచ్ఆర్ విభాగాలపై ఈ ప్రభావం పడింది. ఈ విభాగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోయాయి. కరోనా సమయంలో తీసుకున్న ఉద్యోగులను అమెజాన్ పెద్ద మొత్తంలో తొలగించింది. తీసేసిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐని వాడనున్నారు. టెక్ ప్రపంచంలో ఒరాకిల్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తొలగించింది. వారి స్థానంలో ఏఐ ప్రవేశపెట్టనుంది. దాదాపు 15 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిలో అప్పులు ఇవ్వటానికి అమెరికాలోని బ్యాంకులు వెనుకడుగు వేస్తూ ఉండటంతో ఆ సంస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లే ఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపు వల్ల ఏడాదికి 90,000 కోట్ల వరకు ఖర్చులు తగ్గే ఛాన్స్ ఉంది. అమెజాన్, ఒరాకిల్లోనే కాదు, చాలా కార్పొరేట్ ఐటీ కంపెనీల్లో ఇదే పరిస్థితి. జాబ్ మార్కెట్లో తొలగింపుల పర్వం కొనసాగుతుందని అంచనా. అమెరికా జాబ్ మార్కెట్ ఇప్పటికే కొలాప్స్ అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాల కోత చాలా ఎక్కువగా ఉంది. ఆటోమేషన్, ఏఐ వాడకం పెరగటమే దీనికి ప్రధాన కారణం. ఇది కేవలం టెక్ రంగంలోనే కాదు, మిగిలిన అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది. కేవలం కొన్ని వారాల్లోనే ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఆఫీసులు బోసిపోతున్నాయి, వేర్ హౌజులు ఖాళీ అవుతున్నాయి. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కార్మికులకు ఇది చాలా కష్టమైన సమయం అంటున్నారు విశ్లేషకులు. ఈ ఏఐ వచ్చిన తర్వాత మనుషులు చేసే చాలా యాక్టివిటీస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలవోపుగా చేస్తున్నాయి. వాటికి బయలాజికల్ లిమిటేషన్స్ లేవు. అంటే వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్, అలసిపోవటం ఇవే ఉండవు. 24 గంటలు పనిచేయగలవు, మనం చెప్పినట్టుగా పనిచేయగలవు, లీవ్స్ ఉండవు. కాబట్టి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ని తీసేయాలి అనేది వాళ్ళ యొక్క అంబిషన్. దీనివల్ల కూడా కొన్ని మేనేజరల్ జాబ్స్ కూడా పోతున్నాయి. అంటే ఈ 3 రీజన్స్ వల్ల జాబ్స్ అమెజాన్ తీసేసింది. మరి మిగతా కార్పొరేట్ రంగంలో ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్ ఏ రీజన్స్ వల్ల జాబ్స్ ఎక్కువ పోతాయి. జాబ్స్ పోవటం అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాబ్స్ పోతాయి అనే టెన్షన్ కంటే కూడా ఏ రంగంలో, ఈ కార్పొరేట్ రంగంలో ఏ ఏరియాస్ లో కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలాంటివి? హ్యూమన్ ఎమోషన్స్ ఇంకా అంత ఎక్కువగా అర్థం చేసుకోలేదు. రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా చేయలేదు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ జాబ్స్ సరిగ్గా చేయలేదు. అంటే బ్రెయిన్ తో చేయగలిగే జాబ్స్ అన్నిటినీ మనకి ఇంకా హ్యూమన్ బీయింగ్స్ కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి జాబ్స్ కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. సో కార్పొరేట్ రంగంలో చేయాల్సింది ఏంటంటే, ఈ డిజిటల్ వర్కర్స్, ఏఐ ఏజెంట్స్ ఏఐతో కలిసి పనిచేసే విధంగా ఇప్పుడున్న వర్క్ ఫోర్స్ ని ఎలా తయారు చేసుకోవాలి. అమెజాన్ లే ఆఫ్స్ దెబ్బ కెనడా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. డెలివరీ దిగ్గజం యూపీఎస్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. 2026లో ఏకంగా 30,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. గతేడాది 48,000 మందిని తీసేసింది. గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల కోత 42% పెరిగింది. టెక్, బ్యాంకింగ్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా లే ఆఫ్స్ తప్పటం లేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి అమెరికా సిలికాన్ వ్యాలీ వరకు కొత్త ఉద్యోగాల భర్తీని తగ్గించాయి. గత 9 నెలల్లో మన దేశంలోని 5 టాప్ ఐటీ కంపెనీలు కొత్తగా ఇచ్చిన జాబ్స్ 17 మాత్రమేనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లాభాల్లోనున్న కంపెనీలు సైతం తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అటు ఆర్థిక మాంద్యం ఉరుముకొస్తూ ఉండటంతో ముందు జాగ్రత్త పడుతున్నాయి. ఆటోమేషన్, ఏఐ తక్కువ మందితో పని పూర్తి చేయాలనే ఆలోచనలే దీనికి అసలు కారణం.
ఇండియాలో కంపెనీలు సామర్థ్యం లేదంటూ ఉద్యోగాలను తీసేస్తున్నాయి. తమంతట తామే జాబ్స్ వదిలేసే వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవటం లేదు. కొన్ని సెంటర్లను పూర్తిగా మూసేస్తున్నారు. పాత తరం ఉద్యోగాలకు కొత్త టెక్నాలజీకి మధ్య వార్ జరుగుతోంది. ఏఐపై పట్టు సాధించకపోతే అంతే సంగతులు. కరోనా తర్వాత జాబ్ మార్కెట్లో అత్యంత దారుణమైన పరిస్థితులు మళ్లీ వస్తున్నాయి. ఉద్యోగం పోయిన వారికి కొత్త జాబ్ దొరకటం గగనంగా మారింది. ఏఐతో భర్తీ చేయలేని జాబ్స్ కు మాత్రమే డిమాండ్ ఉంది. ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించకపోతే జాబ్ కు గ్యారంటీ లేదు. ఏ క్షణంలోనైనా టెక్ రంగంలో జాబ్ పోయిందనే మెసేజ్ రావచ్చు.